నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకుంది. ఇది ఖచ్చితంగా దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి అగ్రిమెంట్ అని అందరూ అంటున్నారు. విమర్శలు, ఆరోపణలు, రాజకీయ ప్రలాపనలు ఎలా ఉన్నప్పటికీ కూడా గూగుల్ వస్తే ఏం జరుగుతుంది? అసలు డేటా సెంటర్లు, క్లౌడ్ టెక్నాలజీ డెవలప్మెంట్ వలన సామాన్య ప్రజానీకానికి కలిగే ప్రయోజనం ఏంటి? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు వాషింగ్టన్ DC, అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు రవి వీరమాచినేని గారు. సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్, అలానే డేటా సైన్స్కి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించిన నిపుణులు. రవి గారు నమస్తే. నమస్కారం అండి. ఫస్ట్ టైం ఇండియాలో ఒక అగ్రిమెంట్, చాలా పెద్ద అగ్రిమెంట్ ఇది. $15 బిలియన్ అంటే ఖచ్చితంగా చరిత్ర మార్చేది అనేటువంటి చర్చ నడుస్తుంది. దీని సైడ్ ఎఫెక్ట్స్, రాజకీయ అంశాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. బట్ అసలు మీరు ఫాలో అయి ఉంటారు గూగుల్ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏం చేసుకుంటుంది, దానిలో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ ఏంటి, దానిలో సామాన్య ప్రజానీకానికి కనెక్ట్ అయ్యే అంశాలు ఏంటి, మీ విశ్లేషణ ప్రకారం చెప్పండి. అలాగేనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, చాలా రకరకాల స్టేట్మెంట్స్ వస్తున్నాయి, రకరకాల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కానీ ఒకటి ఏంటంటే $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ గూగుల్ అన్నది సామాన్యమైన విషయం కాదండి. ఇట్ ఈస్ మీరు అన్నట్టు దిశానిర్దేశం చేంజ్ అయ్యే పరిస్థితి. సో ఒకసారి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి మనం ఎక్కడ అసలు గూగుల్కి ఇదంతా $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఫారిన్ కంట్రీలో పెడుతుందంటే వాళ్ళు థరోగా ఎనాలిసిస్ చేస్తారండి డిఫరెంట్ టాపిక్స్ మీద. దట్ ఇన్క్లూడ్స్ బేసిక్గా గూగుల్ ఎందుకు అసలు ఇండియానే ఎందుకు చూస్ చేసుకుంది, ఇండియా కాకుండా ప్రత్యేకంగా వైజాగ్ ఎందుకు చేసుకుంది అన్నది అది కూడా ఒక డౌట్. ఇక్కడ చాలా మంది వైజాగ్నే ఎందుకు ఎంచుకుంది అనే దాని మీద కూడా చాలా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మీరు చెప్పండి టెక్నికల్ గా ఏంటి. సో కొంచెం వివరాల్లోకి వెళ్దామండి. సో ఏంటంటే కొంచెం ఒక వెనకడుగు వేస్తే ఇండియాలో నెంబర్ 2 బేసిక్గా వచ్చి వరల్డ్లోనండి, ఇండియాలో కాదు, వరల్డ్లో నెంబర్ 2 యూజర్ బేస్ వచ్చి, మొబైల్ యూజర్ బేస్ వచ్చి ఇండియా అండి, చైనా తర్వాత. ఆల్మోస్ట్ 800 మిలియన్ to 900 మిలియన్ పీపుల్, అంటే 90 కోట్ల దాకా ప్రజలు బాగా మొబైల్ సర్వీసెస్ బాగా యూజ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ యూటిలైజేషన్ ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు 1.4 బిలియన్ అంటున్నారు పాపులేషన్. So another 500 million people are about to use it or some sort of services. So definitely ga deeniki baga emavutandi, majority of the Indians uses the mobile platform andi, adi Android platform. Okay. Google is the creator of this Android platform. Avunu. So Google services India lo vachi dominant andi, chaala ekkuva use chestunaru. సో దాని గురించి ఏంటంటే ఈ మార్కెట్ ర్యాపిడ్ గా పెరుగుతుంది, ఇండియన్ మార్కెట్. సో గూగుల్ వాంట్ టు డూ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా అండ్ వేర్ ఈస్ దట్ గోయింగ్ టు బి, ఎక్కడైతే పెడితే బాగుంటుంది అన్నది వాళ్ళ ఉద్దేశం. సో దానికి ఆల్రెడీ మీరు కొంచెం వెనక్కి వెళ్తేనండి, 2020లో $10 బిలియన్ గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ అని, GDIF అని ఒక $10 బిలియన్ కమిట్ చేశారండి. సో ఆ $10 బిలియన్ దేనికి వాడుతున్నారంటే రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని. సో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో అది ఆ $10 బిలియన్ 5 to 7 years లోపు స్పెండ్ చేయాలి, రైట్? అది ఆల్మోస్ట్ ఇప్పుడు 5 years అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఏ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి వెళ్ళింది అని ఆలోచిస్తే అక్కడ మెయిన్ గూగుల్ కి బాగా లోకలైజేషన్ ఇంపార్టెంట్ అండి. ఇండియాలో సో మెనీ లాంగ్వేజెస్ మనం మాట్లాడతాము, ఒకరికి కంపాటబిలిటీ ఉండాలి. సో అందుకోసం ఏంటంటే ఆ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడం కోసం వాళ్ళ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫండ్ లాగా డిజిటైజేషన్ ఫండ్ అని పెట్టారు. దాని ద్వారా ఇప్పుడు బాంబే, Bangalore and probably Chennai, other places lo already some investments happening right now. Okay. సో అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా గూగుల్ ఒక బిగ్గెస్ట్ హెడ్ క్వార్టర్స్, అంటే అవుట్ ఆఫ్ అమెరికా కడుతోంది అని ఒకటి ఉంది. ఇప్పుడు వైజాగ్నేమో డేటా క్లౌడ్ సెంటర్గా, అంటే క్లౌడ్ టెక్నాలజీస్కి ఒక సెంటర్గా మార్చేయడం, అంటే 2 తెలుగు రాష్ట్రాలపైనే గూగుల్ స్పెషల్ ఫోకస్ పెట్టడానికి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ అసలు కలిసి వచ్చిన అంశాలు ఏంటి మీ అంచనా ప్రకారం?
హైదరాబాద్ కి కలిసి వచ్చిన అవసరం ఏంటంటే అండి, బేసిక్ గా ఇట్ ఈస్ సెకండ్ టు బెంగళూరు కదండి. సో ఐటీ సర్వీసెస్ ఎక్స్పాన్షన్స్ లో డెఫినెట్ గా హైదరాబాద్ హ్యాస్ ఏ significant place and that is helping on that part అండి. బట్ మనకేంటంటే సో వైజాగ్ ఎందుకని, హైదరాబాద్ లో జరిగేదంతా అప్లికేషన్ డెవలప్మెంట్ అండి, బట్ దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవైలబిలిటీ కావాలి ఒకటి. సో వైజాగ్ అంటే 3 అంశాలు చెప్తానండి. ఒకటి స్ట్రాటజిక్ లొకేషన్ అండి, 2 బేసిక్ గా మనకి అవైలబిలిటీ, ఎక్కడ అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ అదంతా ఉంటుంది. 3 మనకి కనెక్టివిటీ ఇంపార్టెంట్ అండి. ఎలా అంటే అండర్ సీ కేబుల్ ఇప్పుడు ఇది తీసుకొస్తే ఇదర్ మీకు వెస్ట్ కోస్ట్ లో ఉన్న, వెస్ట్ కోస్ట్ అంటే ముంబై అండి, లేకపోతే సౌత్ లో అంటే చెన్నై. ఇది వైజాగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఈస్ట్ అండి. సో ద కనెక్టివిటీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ 2 లొకేషన్స్ అయితే ఉన్నాయి, ముంబైను చెన్నై ఆల్రెడీ ఉంది, బట్ దేర్స్ ఆర్ నాట్ ద లెవెల్ దే వాంటెడ్ టు బి. ఇప్పుడు ఇది డేటా సెంటర్ అని జస్ట్ వీ క్యాన్ కాల్ ఇట్ యాజ్ ఎ డేటా సెంటర్ అండి. ఇట్ హ్యాస్ మల్టీ పర్పసెస్, 3 రకాల పర్పసెస్ ఉన్నాయండి. ఒకటి డెఫినెట్ గా ఎంతవరకు ఏఐ హబ్ రిలేటెడ్ అండి. So AI, we know that everybody is talking about AI. సో AI వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు అనేది దీని ద్వారా యూటిలైజ్ చేసుకుందామని ఒకటండి. 2 డేటా అనేది లోకల్ గా ఉంటే మనకి బెటర్ గా ఆపర్చునిటీ అంటే కనెక్టివిటీ, లేటెన్సీ ఈ ఇష్యూస్ లేకుండా అది అడ్రస్ చేస్తుందండి. సో ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు డేటా సెంటర్ పెడితే $15 బిలియన్ అంటే 130,000 కోట్లు లెక్క చెప్తున్నారు. సరే 5 yearsలో అయినా కానీ ఉద్యోగాలు మాత్రం 200 అంటున్నారు. ఇదంతా కూడా అదొక వేర్ హౌస్, అదొక గోడౌన్, ఇట్లా రకరకాల మాటలు కూడా వస్తున్నాయి. ఏంటి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఏఐ హబ్గా అండర్ సీ కేబుల్ ప్లస్ డేటా సెంటర్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయడానికి 200 మంది సరిపోతారా? లేదండి, లేదు. సో అంటే బేసిక్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఎలా చేంజ్ అవుతుంది, దాని ప్రకారం ఆలోచిస్తే ప్రీ కన్స్ట్రక్షన్స్ అంటే 3 stages అండి. ప్రీ కన్స్ట్రక్షన్ దెన్ ఆపరేషన్స్, పోస్ట్ కన్స్ట్రక్షన్, వాట్ ద ఆపరేషన్స్. సో ఒక్కొక్క స్టేజ్ లో చూస్తే ప్రీ కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు సర్వేయర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. లాట్ ఆఫ్ ల్యాండ్ సర్వేయింగ్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు డూ, ఆల్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. కన్స్ట్రక్షన్ ఫేజ్ లో మీకు సిగ్నిఫికెంట్ అప్టిక్ వస్తుందండి. మామూలుగా ఏంటంటే ఇఫ్ ఐ అండర్స్టాండ్ కరెక్ట్, రఫ్లీ అరౌండ్ 450 acres అలొకేట్ చేశారండి ఏపీ గవర్నమెంట్. సో అందులో మల్టిపుల్ లొకేషన్స్ అండి, 3 locations లో చేస్తున్నారు. అంటే గిగావాట్స్ బేస్డ్ అంటే ఇట్ హ్యాస్ ద లాట్ ఆఫ్ పొటెన్షియల్, దేర్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ టు బి బిల్ట్. సో థర్డ్ పాయింట్, అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అండి, అది గ్రౌండ్ టెర్మినేషన్ అంటే ఇప్పుడు సి నుంచి కేబుల్ వచ్చింది, ఒకసారి టెర్మినేట్ చేయాలండి, దాన్ని అక్కడ నుంచి మనం మళ్ళీ కనెక్టివిటీ పెంచుకోవాలి. సో అక్కడ ఒక 15 acres అలొకేట్ చేశారంట. సో ఇవన్నీ కలిపితే సో దేర్స్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఫేజ్ అండి. దిస్ ఇస్ డైరెక్ట్లీ మల్టిప్లయర్ ఫర్ ద లోకల్ ఎకానమీ. కన్స్ట్రక్షన్ కి వైజాగ్ స్టీల్ కూడా ఉపయోగిస్తారా? అది వైజాగ్ స్టీల్ మేబీ పాసిబిలిటీ అండి, ఐఎమ్ నాట్ క్వైట్ షూర్. లోకల్ కాబట్టి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కదా, ముందుగానే ప్లాన్ చేసుకుంటే జరుగుతుంది. అవునా? ఓకే. సో ఇప్పుడు అదే ఇప్పుడు లోకల్ గాను అసలు మామూలుగా ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది అంటే, లోకల్ డెఫినెట్ గా ఆపరేషనల్ జాబ్స్ వస్తాయండి. ఇనీషియల్ గా కన్స్ట్రక్షన్ లో, ఓకే, కన్స్ట్రక్షన్ లో మేజర్ ఉంటుంది. ఇట్స్ నాట్ 200 people తో కన్స్ట్రక్షన్. మీకు అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, యు నో హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్ ఇన్ దట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. సో ఇదంతా కూడా ఒక ఎకానమీ క్రియేషన్ కింద చూడాల్సి ఉంటుంది మనం. అవునండి. ఇంకొక డౌట్ ఇందులో, అసలు ఈ గూగుల్ ప్రాజెక్ట్, గూగుల్ తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్ ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇది ఎక్స్క్లూజివ్గా గూగుల్ కంపెనీ మాత్రమే హోల్డ్ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇదిగా చూడాలా, లేదా ఇందులో వేరే పార్ట్నర్స్, ప్లేయర్స్? ఎందుకంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అసలు అదాని వాళ్ళు
డేటా సెంటర్ కట్టకపోతే గూగుల్ రాదంటున్నారు. అసలు ఈ అదానికి దీనికి సంబంధం ఏంటి? నిజంగానే వేరియస్ పార్ట్నర్స్ అంతా కలిసి ఇది 130 అంటే 130,000 కోట్ల కింద దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారా అని ఒక డౌట్ ఉంది సామాన్య ప్రజానికానికి. మీరేం చెప్తారు ఎక్స్పర్ట్గా ఇండస్ట్రీకి సంబంధించి? అలా కాదండి. సో ఐ థింక్ ఏంటంటే అండి, ఇప్పుడు ఫారిన్ కంపెనీ ఏదైనా వచ్చింది అనుకోండి, లోకల్లో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఐడియా ఉండదు. నెంబర్ 2, గూగుల్ ఏమో టెక్నాలజీ కంపెనీ అండి. దే ఆర్ నాట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ బిజినెస్, దే డోంట్ డూ ద కన్స్ట్రక్షన్. ఇక్కడ లోకల్ పార్ట్నర్షిప్ అన్నది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఏదైనా బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, మీకు ఒక ఆర్ మేబీ బిల్డర్ ఉన్నారు అనుకోండి, ఆయన ఏం చేస్తారు అని వెళ్ళి లోకల్ గా ఎవరు కన్స్ట్రక్షన్ వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్స్ మొత్తం అన్ని పర్మిషన్స్ ఎవ్రీథింగ్ దే హ్యాండిల్ ఇట్, బట్ దే అదర్ పర్సన్ దే సబ్ కాంట్రాక్టర్స్ అంటారు. కాన్సెప్ట్ ఏంటంటే సబ్ కాంట్రాక్టర్. ఇప్పుడు ఇక్కడ అదానీ కనెక్ట్స్ అనే ఒక ఎక్స్టెన్షన్ అండి అదానీ వాళ్ళది. వాళ్ళతో పార్ట్నర్షిప్, మీరు మాకు అక్కడ లోకల్ గా మేనేజ్ చేయండి అంటే ఇట్ ఈస్ స్టిల్ గూగుల్. జస్ట్ బికాస్ దే ఆర్ హెల్పింగ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ అదానీ. అదానీ వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. ఒకటి అది కన్స్ట్రక్షన్ లో అండి. నెంబర్ 2 వచ్చి జియో వాళ్ళతో కూడా పార్ట్నర్షిప్ అయ్యారు. అంటే ఇట్ హ్యాస్ టు హుక్ అప్ విత్ ద టెలికామ్ కమ్యూనికేషన్స్ యాజ్ వెల్. టెలికామ్ తో కమ్యూనికేట్ అవ్వాలండి. సో కనెక్టివిటీ అన్నది అలా ఎస్టాబ్లిష్ అవుతుంది. జస్ట్ బికాజ్ వీ యూజ్ సమ్ అదర్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ద నేమ్ ఈస్ ద అదానీ. ఇట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ గూగుల్ డేటా సెంటర్ అండి. ఇప్పుడు మీ అంచనా ప్రకారం వీళ్ళు పెట్టుకున్న టైం లైన్ 2028-29 కల్లా ఆపరేషన్స్ లోకి తీసుకురావాలి అని చెప్పని అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? డెఫినెట్లీ అండి. అంటే ఇది గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కదండి. సో ఐ థింక్ దీనికి ముందల ఎలా పాసిబుల్ అవుతుంది, అసలు ముందల ఈ కాంట్రాక్ట్ ఎలా వచ్చింది అంటే, సో దర్ చాలా కసరత్తు జరిగిందండి. గవర్నమెంట్, బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, బోత్ వర్క్ టుగెదర్ ఇన్ దిస్. సో లెట్స్ లుక్ ఎట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఏం చేసింది అని ఆలోచిస్తే, వాళ్ళు పాలసీస్ కొన్ని చేంజ్ చేశారు. ఏం పాలసీస్ అంటే నేషనల్ డేటా సెంటర్ పాలసీ. అది యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంటే చేసింది. అది చేయకపోతే అసలు గూగుల్ వచ్చేది కాదండి. రెండోది ట్యాక్స్ క్రెడిట్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే జిఎస్టిని మాకు కొంతకాలం మేము క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇదంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సో దీని మీద మాకు జిఎస్టి ఇవ్వకండి అని ఇచ్చారు. సో మూడోది మాకు పర్మనెంట్ సెటప్. ఇప్పుడు మేము బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాము ఇంత $15 బిలియన్, మీరు డోంట్ సే దట్ ఆఫ్టర్ కొంత కాలం తర్వాత ఇది మీది కాదు ఇది మాది అని అంటే అది మాకు కుదరదు, అది కావాలి అని అడిగారు. సో ఈ 3 కండిషన్స్ ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయండి. అది ఇంపార్టెంట్. అది లేకుండా ఈ గూగుల్ వచ్చి ఇంత ఇన్వెస్ట్ చేయదండి. అది వన్ ఆస్పెక్ట్. బట్ అది బ్లాంకెట్ గా అలా ఇవ్వలేదండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్స్ ఏం పెట్టిందంటే, మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తా అన్నారు $15 బిలియన్, మీరు మస్ట్ గా ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఇంత లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అన్నారు, అది కూడా మస్ట్ గా చేయాలి. అప్పుడే ఈ అన్ని మీకు ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి అని. టైం కూడా ఇంక్లూడ్ చేశారండి దాంట్లో పాటు. ఓకే. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఎనార్మస్ ఇన్సెంటివ్స్ ఇచ్చేయడం, లేదా లాస్ట్ టైం టీసీఎస్కి ₹1 ల్యాండ్ ఇచ్చారని ఇష్యూ జరిగింది. సో అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇందులో కూడా? అంత వివరం నాకు తెలియదు అండి. నేను విన్న మాటే, దేర్ ఆర్ సమ్ ఇన్సెంటివ్స్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ యాజ్ వెల్. I don't have the full details on the what are those details, but అంటే రీసోర్సెస్ నేను చూసింది ఏంటంటే జనరల్ గా 22,000 crores ఎంతో ఇన్సెంటివ్ ప్యాకేజ్ అన్నారు, కానీ దాని వివరాలు కానీ ఎక్కడ నాకు కనపడలేదండి. ఇప్పుడు మిగతా ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది కదా, వాటన్నిటితో పోలిస్తే ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ అనడానికి ఏమైనా రీజన్ ఉందా టెక్నికల్ గా కానీ మిగతా అంశాలతో పోలి చూసినప్పుడు? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇది ఏఐ హబ్ అండి. సో ఏఐ హబ్ లో సో ప్రైమరీగా వాళ్ళు ఫోకస్ చేస్తుంది వాట్ ఆర్ ద సమ్ థింగ్స్ దట్ దే కెన్ డూ ఫర్ స్పెసిఫికలీ. అంటే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేసింది అవుట్ సైడ్
ఒకసారి వెనక్కి వెళ్తామండి. బయట ఫస్ట్ టైం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసింది గూగుల్, లార్జెస్ట్ అమౌంట్ అండి, $15 billion, ది సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ప్రకారంగా అయితే. సో ఎందుకు చేస్తుంది అంటే, మీకు ఇందాకడ ఫస్ట్ లో చెప్పాను కదండి, అది 2020లో గ్లోబల్ డేటా గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ కింద $10 billion ఇచ్చన్నారు కదా. వాళ్ళు ఆ ఎకో సిస్టమ్స్ అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం డేటా అంతా సమ్వేర్ ఎల్స్ ఉంది, ఇండియాలో లేదు, బయట ఉంది. ఇప్పుడు ఈ డేటా సెంటర్ వల్ల మొత్తం డేటా అంతా ఇన్సైడ్ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ ద ఏఐ ఇంప్లిమెంటేషన్. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది ఇంటర్నల్ గా ఇన్సైడ్ ఇండియాలోని, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అవుట్. ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే ఫ్యూచర్ లో స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి. మనకి అంత అవైలబిలిటీ ఆఫ్ ద డేటా ఈజ్ హియర్, లోకల్లీ అవైలబుల్. మనకి గూగుల్ ఇంకొక రీజన్ ఉందండి, ఎందుకంటే మొత్తం అంతా బయటగా వెళ్తా అంటే, సో ఇట్ ఈస్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ టు గెట్ ద డేటా బ్యాక్. సో అంటే లేటెన్సీ అంటారు టెక్నికల్ టర్మ్ లో. సో లేటెన్సీని రెడ్యూస్ చేసి లోకల్ గా ఇది అవైలబిలిటీ ఉండేటట్టు ప్లాన్ చేశారు. సార్ ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు చాలా రియాక్షన్స్ మనకి ఇక్కడ వచ్చింది ఏంటంటే, విపరీతంగా వాటర్ యూసేజ్ ఉంటుంది, పవర్ కన్జంప్షన్ ఉంటుంది, రేడియేషన్ వస్తుంది, డేటా సెంటర్స్ ఉంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా రిజెక్ట్ చేసేసినాయి కాబట్టి గూగుల్ ఇక్కడికి వచ్చింది, ఇట్లాంటి మాటలు చెప్తున్నారు. అసలు నిజంగా డేటా సెంటర్స్ ఎలా వర్క్ చేస్తాయి? ఇప్పుడు అమెరికాలోనే చాలా లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉన్నాయని అంటున్నారు. సో మీకున్న ఎక్స్పీరియన్స్లో అటువంటి వాతావరణం కానీ, అటువంటి పరిస్థితి కానీ, రేడియేషన్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటాయా? రేడియేషన్ అని చెప్పను కానండి, మామూలుగా ఏంటంటే ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఎస్, వాటర్ యూసేజ్ ఎస్, బట్ దేర్ ఆర్ ఆప్షన్స్ అండి. ఎప్పుడైనా దేనికైనా ఇది 24/7 అండి. మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మిగతా ఏదన్నా చూసినా మేబీ సర్టన్ టైమ్ ఆన్ ఆఫ్ అంతే కదా. మీకు ఇప్పుడు మీ మొబైల్ ఉంది, మీరు ఎనీ టైం మొబైల్ యాప్ ఉంది, మేబీ యూనియన్ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఐసిఐసి బ్యాంక్, మీరు మొబైల్ యాప్ నుంచి ఏ టైంలో అయినా మీరు చూస్తారు కదా. అంటే దట్ వెనకాల సిస్టమ్స్ పనిచేస్తానే ఉండాలి. సో అది 24/7 ఆపరేషన్స్ అండి. సో మీరు అడిగింది ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎస్ డెఫినెట్లీ హయ్యర్ అండి. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు సుందర్ పిచ్చయ్య గారు చెప్పింది ఇనే ఉంటారు చాలా మంది. సో 80% ఆఫ్ ద ఎనర్జీ దే ఆర్ యూజింగ్ రెన్యూబుల్ రీసోర్సెస్. ఇప్పుడు దాన్ని వెదర్ ఇట్ ఈస్ సోలార్ ఎనర్జీ, వెదర్ ఇట్ ఈస్ విండ్ ఎనర్జీ or any other kind of renewable energy. So 80%. 20% another basic backup kosam, any kind of things that needs to be done. So that's one of the things they clearly mentioned andi. ఎవరికైనా వీలైతే గూగుల్ ఒక ఇన్సైడ్ టూర్ ఇచ్చిందండి, డేటా సెంటర్ ఇన్సైడ్ టూర్. యుఎస్ బేస్డ్ ఒక దానికి. అంటే మీరున్న ప్లేసెస్ లో కానీ, మీ నియర్ బై కానీ డేటా సెంటర్స్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమన్నా విన్నారు? ఎందుకంటే అమెరికాలోనే ఎక్కువ 5,000 డేటా సెంటర్స్ పనిచేస్తున్నాయని చెప్పి రికార్డ్స్ చూపిస్తున్నాయి. మరి దానికండి నేను ఉండేది వాషింగ్టన్ DC ఏరియా కదండి, ఇక్కడ నార్దర్న్ వర్జీనియాలో. సో దెర్ ఇస్ కౌంటీ కాల్డ్ లౌడన్ కౌంటీ. లౌడన్ కౌంటీలో నియర్లీ 200 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఒకే కౌంటీలో. So it's called Mecca of data centers. ఎందుకంటే ఇంత కాన్సన్ట్రేటెడ్ గా ఏ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో కూడా లేదండి, ఇంత కాన్సన్ట్రేటెడ్ గా, హైలీ కాన్సన్ట్రేటెడ్. సో ఎందుకని ఇక్కడే ఎందుకు అంటే 15 years బ్యాక్ చూస్తేనండి, దట్స్ నాట్ మెనీ, 1 or 2 handful ఆఫ్ దెమ్, రైట్? 15 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 200. సో ఎందుకు వచ్చింది అంటే, ఆ ఈకో సిస్టమ్ ఈస్ దేర్ అవైలబుల్ అండ్ ఇట్స్ బీయింగ్ దేర్. సో నాకు తెలిసి పెద్దగా రిజెక్షన్స్ లేవండి. ఒకటైతే వాటర్ మీద మనకి ప్రాబ్లం లేదు. మీరు ముందల ఇందాక అడిగారు, వాటర్ ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏంటి, వాటర్ రిసోర్సెస్. డెఫినెట్లీ కూలింగ్ సిస్టమ్స్ ఆర్ నీడెడ్ అండి. సో ఐ థింక్ ఇట్స్ ఎ కంట్రీ, వాళ్ళు కూడా అది రీసైకిల్ చేస్తారు. అండ్ ఇట్స్ నాట్ పోర్టబుల్ వాటర్, యూ డోంట్ హ్యావ్ టు బి, ఇప్పుడు మన డ్రింకింగ్ వాటర్ లాగా ఉండాల్సిన పని లేదండి. ఇప్పుడు డీసాలినేషన్ యూనిట్స్, ఇప్పుడు వైజాగ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఇట్స్ sea is nearby, right? So I think definitely they take a advantage of that. Coming back to ikkada
లౌడన్ కౌంటీ చెప్పాను కదండి. సో అక్కడ 200 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఎలా అంటే it is continuously growing అండి. ఇప్పుడు కూడా డేటా సెంటర్స్, there are so many still being constructed. Now other counties are competing. హే మనకు కూడా ఇలా కొంచెం డేటా సెంటర్లు పెడితే ఆదాయం వస్తుంది. సో ఆ ఆదాయం వల్ల బేసిక్ ఏంటంటే రీసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది లోకల్ కమ్యూనిటీ. ఇప్పుడు గత 10 ఏళ్లగా లౌడన్ కౌంటీలో taxes are going down and property taxes. ఇప్పుడు houses కి మనం everybody who is owning the house supposedly paying the taxes. కౌంటీకి అలాగే డబ్బులు వస్తాయండి. సో అది కంటిన్యూస్ గా డౌన్ అవుతుంది. ఎందుకంటారా అంటే ఆల్మోస్ట్ దే ఆర్ గెటింగ్ $1 billion per year just on the data centers. డేటా సెంటర్స్ మీద $1 billion కౌంటీ రెవెన్యూ. ఓన్లీ ట్యాక్స్ రెవెన్యూనే $1 billion. $1 billion. Yeah. సో ఒక్కసారి వైజాగ్లో కనుక గూగుల్ ఆపరేషన్స్ మొదలైతే ఆ ఎకో సిస్టము ఇంకా మరిన్ని డేటా సెంటర్స్ రావడానికి దారి వేస్తుంది అంటారా? ఇప్పుడు సేమ్ లౌడన్ కౌంటీ ఎక్స్పీరియన్స్ చూస్తే. అవునండి. ఇప్పుడు అంత ముందల అదాని డేటా సెంటర్ వస్తుంది అని అన్నారు కదా. సో ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ స్టేజ్ ఇట్ ఈస్, బట్ ఐ థింక్ there's a definitely an opportunity. They can reconsider or they can come back and do however they want to do it. అదే కాకుండా ఇప్పుడు గూగుల్ ఏంటంటే స్ట్రాటజిక్ గా, అంటే గ్లోబల్ బ్రాండ్ కదండి, గూగుల్ అనేది గ్లోబల్ బ్రాండ్. డెఫినెట్లీ ఇన్నోవేషన్ ఈజ్ నాట్ స్కేర్సిటీ ఇన్ గూగుల్. సో దే కంటిన్యూగా ఇన్నోవేషన్ జరుగుతూనే ఉంది. ఆ ఇన్నోవేషన్ లో పాటుగానే వీళ్ళు ఆప్టిమైజింగ్ ఎలా, ఎంత లెస్ రీసోర్సెస్ యూజ్ చేస్తే బెటర్ గా ఉంటుంది అన్నది ఇంప్రూవ్మెంట్స్ లాస్ట్ 10-15 years నుంచి ఆ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుందండి. ఆ ఈకో సిస్టమ్ వల్ల కూడా మీకు డెఫినెట్ గా దర్స్ అ లాట్ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి యాడెడ్ అండి. ఫస్ట్ ఏంటంటే గూగుల్ వచ్చింది కాబట్టి దెర్ ఇస్ ఏ కాంపిటీషన్ కమింగ్ ఫ్రమ్ ద ఓపెన్ ఏఐ. దెర్ ఇస్ అ కాంపిటీషన్ కమింగ్ ఫ్రమ్, అంటే ఓపెన్ ఏఐ అన్నది చాట్ జీపీటీ వాళ్ళని. దెన్ దెర్ ఈస్ మైక్రోసాఫ్ట్, దెన్ దెర్ ఈస్ అమెజాన్. All these players want a piece of pie from Indian market అండి. సో ఎవ్రీబడి అంటే జనరల్ గా సేమ్ ప్లాట్ఫామ్స్, సేమ్ కంపెనీస్ అయితే రావు. ఇక్కడ గూగుల్ వచ్చింది కాబట్టి మైక్రోసాఫ్ట్ ఇంకో దగ్గరికి వెళ్తుందని అభిప్రాయం ఉంది. లేదంటే ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి గూగుల్ వచ్చింది కాబట్టి మిగతావన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే అని అనుకోవచ్చా టెక్నాలజీ విషయంలో? యూజువల్ గా అండి, దట్స్ వాట్ ఇట్ ఈస్. జనరల్ గా ఇప్పుడు మాకు మొదలైంది మా అయితే 10 డేటా సెంటర్స్ అండి 10 years బ్యాక్ చూస్తే. ఇప్పుడు 200 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, సో యూ సీ ద డిఫరెన్స్. ఎందుకంటే మీకు కేబులింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో అగైన్ మళ్ళీ కొత్త ప్లేస్ లో అంతా ఎవ్రీథింగ్ బిల్డ్ చేయాలంటే కష్టం. అంటే ఎగ్జిస్టింగ్ వేరే లొకేషన్స్ లేవా అంటే ఉన్నాయండి. ఇప్పుడు బాంబేలో ఉంది, చెన్నైలో ఉండే అండర్ సీ కేబుల్స్. బట్ వైజాగ్ వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఇట్ ఈస్ ఏ ఛానల్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఇట్ కెన్ గో ఇంటూ అదర్ కంట్రీస్ యాజ్ వెల్. 12 countries కనెక్ట్ చేస్తారు. మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మాట్లాడుతారు. అవునండి, యా డెఫినెట్లీ. మేజర్ ఇంటిగ్రేటర్ అవుతుంది, అనుకోవాలి ఆ రీజియన్ మొత్తానికి. ఎగ్జాక్ట్లీ అండి, డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ రవి గారు విశ్లేషణ అందించినందుకు డేటా సెంటర్స్ గురించి. ఇది వైజాగ్లో వచ్చేటువంటి గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఒక గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. గూగుల్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు తప్పితే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కోసమో లేదా ఇంకెవరి మెహర్బానీ కోసం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తే విశాఖ ముఖ చిత్రం మరో 10-15 ఏళ్లలో పూర్తిగా మారిపోతుందని రవి వీరమాచినేని గారు విశ్లేషిస్తున్నారు వాషింగ్టన్ నుంచి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.